నమస్తే, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా విస్మయ యూట్యూబ్ ఛానల్. మీరు ఇందా చెప్పినట్లు ఈ మత ఘర్షణలో ఆ అమ్మాయి అబ్బాయి వేరే మతంలో చేసుకున్నప్పటికీ ఎక్కువ నష్టపోయేది మహిళలే అన్నారు. అదే ఇప్పుడు మతం పేరుతో జరిగే హింస అనేది మహిళల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మంచి ప్రశ్న. నిజానికి మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే, మరి ముఖ్యంగా మన దేశంలో మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు రక్షణ లేదు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి యుద్ధ సమయాలలో. ఈ రోజు ప్రపంచంలో అమెరికా ఒక దురహంకారపూరితమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పైన దాడి చేస్తా ఉంది. ఇరాన్ దేశ అధ్యక్షుడు అయతుల్లా ఖుమేని ని అత్యంత దుర్మార్గంగా హత్య చేశారు. అంతకు ముందు సద్దాం హుసేన్ ను కూడా అలాగనే హత్య చేశారు. ఇది పైకి కనిపించేటువంటిది, కానీ నిజానికి వాళ్ళ దోపిడిని కాపాడుకోవటం కోసం, వాళ్ళ అధికారాలను కాపాడుకోవటం కోసం, వాళ్ళ మిలిటరీ యుద్ధ స్థావరాలను విస్తరింపజేసుకోవటం కోసం, ఆయిల్ పై వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం కోసం అమెరికన్ సామ్రాజ్యవాదులు, ట్రంప్ నాయకత్వంలో ఉండేటువంటి అమెరికన్ ప్రభుత్వం ఈ దాడులకు ఇజ్రాయెల్ కు మద్దతిస్తూ ఇరాన్ పైన దాడి చేస్తా ఉంది. జనరల్ గా అనుకుంటారు ఇరాన్ వాళ్ళంతా ముస్లింలని, ఇజ్రాయెల్ వాళ్ళంతా క్రిస్టియన్లని, అమెరికా వాళ్ళంతా క్రిస్టియన్లని, అందుకని ఇది క్రిస్టియన్ ముస్లింల మధ్య ఘర్షణ లేక దాడి లేక యుద్ధం అని అనుకుంటారు. కానీ వాస్తవానికి క్రిస్టియన్ ముస్లింల మధ్యలో కాదు, ఇది ఆయిల్ సంపద కోసం యుద్ధం. ఇది అగ్రరాజ్యం యొక్క అమెరికా యొక్క సైన్యాన్ని మోహరింపజేయడానికి, తమ ఆయుధాలను అమ్ముకోవటానికి యుద్ధాలను ప్రేరేపిస్తున్నటువంటి దానికి ఒక నిదర్శనం. ఇది తాను ప్రపంచ పోలీసుగా, ప్రపంచ మొనగాడుగా ఉంటూ ప్రపంచ దేశాలన్నిటి భయపెట్టి మేము చెప్పినట్టు పేరు వినాలి, లేకపోతే మీ అంతు చూస్తాం అనేటువంటి ఒక అహంకారానికి నిదర్శనం. కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతున్న సందర్భంలో అక్కడ మహిళల పరిస్థితి, పిల్లల పరిస్థితి. నిన్న చూడు, ఇరాన్ పాఠశాలల మీద బాంబులు వేస్తే సుమారు 700 మంది పిల్లలని, 70 మంది పిల్లలని, ఇట్లా 770 సరైన సంఖ్య మనకు రాకపోయినప్పటికీ కూడా పిల్లలు చనిపోయారు, పౌరులు చనిపోయారు. ఎందుకు ఈ దాడి జరుగుతా ఉంది? ఇక మహిళల పైన జరుగుతున్నటువంటి లైంగిక, దీన్ని అవకాశంగా చూసుకొని మిలిటరీ మహిళల పైన లైంగిక దాడులు చేస్తాయి. ఆ విధంగా అనేక మంది మహిళలు, అనేక మంది అమ్మాయిలు, మైనర్లు కూడా అత్యాచారాలకు గురవుతున్నటువంటి పరిస్థితి యుద్ధ సమయంలో మనం చూస్తాం. అంతెందుకు, యుద్ధ సమయం దాకా ఎందుకు, మన భారతదేశంలో గుజరాత్ లో అల్లర్లు జరిగాయి, మత ఘర్షణలు జరిగి అల్లర్లు జరిగాయి. ఢిల్లీలో మత ఘర్షణలు జరిగి అల్లర్లు జరిగాయి. మణిపూర్ లో మత ఘర్షణలు జరిగి అల్లర్లు జరిగాయి. అప్పుడు ఏం జరిగింది? మహిళల పైన ఎలాంటి అఘాయిత్యాలు చేశారో మనం బహిరంగంగా చూసాం. కాబట్టి ఈ సమయాల్లో మహిళల పైన ఎలాంటి ప్రభావం కలిగిస్తుందంటే, కేవలం అంటే వాళ్ళ శరీరం యుద్ధ భూమిగా మారుతా ఉంది. మహిళ యుద్ధంలో ఒక బలిపశువుగా పెట్టబడతా ఉంది. ఇది కేవలం హత్యలు, అత్యాచారాలు ఇంతవరకే కాదు. భర్త చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? కొడుకు చనిపోతే ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ ఇల్లు ధ్వంసం అయితే ఏంటి? వాళ్ళ పిల్లలకు చదువు లేకుండా పోతే, ఆ పుస్తకాలన్నీ పాడైపోతే, పిల్లలకు చదువు లేకుండా పోతే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే పిల్లల భవిష్యత్ ఏంటి? ఇదంతా ఎవరి మీద పడుతుంది ప్రభావం? తల్లి మీద పడుతుంది. అంటే ఆ మహిళ మీద పడుతుంది. మహిళ రేపు గురి కాబట్టమే కాదు, మహిళ అత్యాచారానికి గురి కాబట్టమే కాదు, మహిళ శరీరం యుద్ధ భూమిలో పెట్టబట్టం మాత్రమే కాదు, అలా పెట్టబడకపోయినా సరే ఆ కుటుంబంలో పురుషుల పైన జరిగేటువంటి దాడి కూడా, ఆ కుటుంబం పైన జరిగే దాడి కూడా, ఆ ధ్వంసమైనటువంటి ఇల్లు వల్ల కూడా ఆ మహిళ ఎన్ని మానసిక, శారీరక హింసకు తోడు మానసిక, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రుగ్మతలకు గురవుతో మనం చెప్పలేం. అందుకని మహిళలు చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటారు. ఆ కొడుకులు, ఆ బిడ్డలు, ఆ భర్త, ఆ రక్తపాతం వాళ్ళ కళ్ళ ముందు కనపడతారు. ఆ గాయాలతో, లేకపోతే ఆ అంగవైకల్యంతో ఆ ఇంట్లో వాళ్ళు ఉంటే, వాళ్ళు ఇక్కడ దాకా గడప దాటినటువంటి మహిళ ఇలా ఇల్లును కాపాడుకోవడానికి కూలి చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని సందర్భాల్లో తనను తాను అమ్ముకునైనా సరే, తన శరీరాన్ని అమ్ముకుైనా సరే, తన బిడ్డలకు పాలు కొనుక్కో రావాల్సినటువంటి పరిస్థితి. అందుకని మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు మహిళల యొక్క ఎన్ని రకాల మహిళలు దాడులకు గురిగా పడతారో, ఎన్ని రకాల హింసకు గురిగా పడతారో మనం ఎంత చెప్పినా గానీ తక్కువే. అంతేకాదు, ఇద్దరు తిట్టుకుంటే, ఇద్దరు కొట్టుకుంటే మహిళ ఇంట్లో ఉంటది, కానీ మహిళను చెప్పకుండా ఉండే తిట్లు ఉండే. నీ అమ్మ అనే కాడిచి మొదలవుతుంది, నీ అక్క, నీ అవ్వ అనే కాడిచి మొదలవుతుంది. ఇక ఎట్లా తిడతారో కూడా మనకు అర్థం కాదు. ఆమె ఏం చేసింది? మీరిద్దరు, ఈ మగవాళ్ళు ఇద్దరు కొట్లాడతారు, ఈ మగవాళ్ళిద్దరు తిట్టుకుంటారు. ఆ స్త్రీ ఏం చేసింది? ఇంట్లో ఉన్న స్త్రీ ఆమె ఎందుకు తీసుకొచ్చింది తిట్లకు? అంటే స్త్రీని ఉచ్చరించలేని తిట్టు లేదు. ఇక పరమతస్తులైతే వీళ్ళకి ఏం లేదు, వీళ్ళు అదే పని చేస్తారు ఎప్పుడు. వీళ్ళు అట్లా చేసి వీళ్ళు బతికిస్తారు, వీళ్ళు వాళ్ళకి అమ్ముకుంటారు, వీళ్ళకి అమ్ముకుంటారు, పసిపిల్లల్ని అమ్ముతారు,
అని రకరకాల వాళ్ళ పైన అట్లాంటి అబద్ధాలు చేస్తుంటారు. అట్లా కూడా మహిళ మానసికంగా కుంగిపోద్ది. శారీరకంగానే కాదు, కుటుంబ పరంగానే కాదు, సామాజికంగానే కాదు, ఆర్థికంగానే కాదు, ఈ విధంగా కూడా ఆమె దాడులకు గురవుతుంది. ఇక దీంతో బిడ్డని చదవద్దిగా, చదువు బంద్ చేయ బిడ్డ, చదువు బంద్ చేయ, పరిస్థితి బాగలేదు, బయటికి పోతే పలానా వాళ్ళ అమ్మాయి అని తెలిస్తే, పలానా మతం అని తెలిస్తే నీ పైన దాడి జరిగే పరిస్థితి. ఏం చేస్తారో తెలియదు. పిల్లల చదువులు బంద్, కూలికి పంపరు, పిల్లల చదువులు బంద్, ఉద్యోగాలకు పంపరు, పిల్లల ఉద్యోగాలు బంద్, పిల్లల్ని తిరగనీయరు, వాళ్ళ స్వేచ్ఛ బంద్. భయపడిపోతారు తల్లిదండ్రులు. ఇది ఎవరి మీద పడుతుంది? ప్రభావం తల్లి మీదనే పడుతుంది. ఒకవైపు నా బిడ్డ చదువు పోతుంది, ఒకవైపు నా బిడ్డ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది, నేను ఎట్లా బతకాలని ఉంటుంది. రెండో వైపు పోతే కానీ నా ఉద్యోగానికి పోతే నా బిడ్డ బతికేమైందో, చదువుకు పోతే నా బిడ్డ బతికే పరిస్థితి ఏమైందో అనే పరిస్థితి. ఇది కూడా తల్లి మీద ప్రభావం పడుతుంది. మత ఘర్షణలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి కూడా ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా భిన్న మతస్థులు గనక పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు అంటే ఎట్లుంటదంటే, ఈ మతం వాళ్ళు ఘర్షణ చేసినా ఇలా రెండు మతాలు ఉన్నాయి ఆ ఇంట్లో. ఇక భార్యది ఒక మతం, భర్తది ఒక మతం. వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తారు, వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు. ఎందుకంటే రెండు మతాలు ఉన్నాయి అలా. ఇక వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. మరి మహిళల కోసం చట్టాలు లేవా? మహిళల కోసం పోలీసు లేదా అంటే, పోలీస్ స్టేషన్లనే చెప్పుకొని పోతే చేసేసిరనే పరిస్థితి ఎన్ని చూసాం, ఎన్ని కేసులు నడిచినాయి, ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఏం జరిగినాయి అది కూడా తెలుసు. ఆ స్టేషన్ లో ఉండేటువంటి అధికారి ఒక మతస్థుడైతే, ఇంకో మతస్థురాలు ఫిర్యాదుకు పోతే కథమే. ఆ పోలీస్ స్టేషన్ లో ఉండేటువంటి ఆ పోలీస్ అధికారి ఒక మతస్థురాలైతే, ఇంకో మతస్థుడు ఫిర్యాదుకు పోతే అంతే. సో అందుకని అక్కడ కూడా న్యాయం జరుగుతుంది. చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ చట్టుబండలు అయిపోతున్నాయి. ఫిర్యాదులు ఇస్తే ఫిర్యాదు ఎవరు తీసుకోడు, దరఖాస్తు ఇస్తే దరఖాస్తు ఎవరు తీసుకోడు, ఎవరు కేసులు పెట్టరు. చివరికి కేసు పెట్టాలి, దరఖాస్తు తీసుకోవాలి అని కోర్టులకు పోయి కోర్టుల నుంచి ఆర్డర్ తెస్తే కూడా ఆ మనిషి దొరుకుతలేడు, ఆ మనిషి లేడు అని చెప్తారు. ఆ విధంగా ఉన్నావ రేప్ కేసు మనం చూసాం. అటువంటి వాళ్ళకు బెయిల్స్ ఇచ్చి తీసుకొచ్చింది మనం చూసాం. శిక్షలు తగ్గించినటువంటి ఘటన మనం చూసాం.